వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. స్వేచ్ఛ సమానత్వం మహిళా హక్కులకై పోరాటాల జాతర మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా మహిళలు స్వేచ్ఛ సమానత్వం హక్కుల కోసం ఉద్యమించాలని రాయలసీమ మహిళా శక్తి కన్వీనర్ లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ సృజన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళ శక్తి కార్యదర్శి లక్ష్మీదేవి మాట్లాడుతూ మహిళలపై శారీరక మానసిక లైంగిక హింస, రోజు రోజుకు పెరుగుతున్న మానభంగాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. ఇవి మానభంగాల వరకు ఆగకుండా సదరు మహిళను హత్య చేయడం సాధారణ అయిపోయింది. మహిళలను హత్య చేస్తున్న వాళ్ల క్రూరత్వం ఇంకా ఆందోళన కలిగిస్తున్నది. తమకోసం సంతానాన్ని కని తమ కింద బానిసగా పడివుండవలసిన మహిళలు ఇంటి పరిధిని దాటి స్వేచ్ఛా వాయువులు పీలుస్తారా అనే పురుషాధిపత్యం వల్ల మహిళలను చంపడంలో ఇంత క్రూరత్వాన్ని పురుషులు ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు అటు సినిమాలు, సీరియళ్లు మహిళా పాత్రలను విలన్లుగా చిత్రిస్తున్నారు. మహిళా పాత్రలపై సాధ్యమైనంత నెగెటివ్ షేడ్స్ ఉండేలా చూస్తారు సీరియళ్ల రచయితలు. ఇంటర్నెట్ నిండా బూతు ఉండి అది చిన్నపిల్లలకు సైతం అందుబాటులో ఉంది. ఇందులో మగవాళ్లను సాధ్యమైనంత బలిష్ఠులుగా, మగతనము అన్నవారిగా, ఆడవాళ్లను బలహీనులుగా చూపుతారు. దీనివాళ్లు మగవాళ్ల దృష్టిలో ఆడవాళ్లు బలహీనులు అని, మగతనం గొప్పతనం అనే చులకన భావన మగవాళ్లలో పెరిగిపోతుంది. ఇలాంటివి అరికట్టటం కూడా సమాజం నేర్చుకోవలసి ఉంది. ప్రజాస్వామిక పోరాటాల ద్వారా ప్రభుత్వాల ఉదాసీతనాన్ని పోగొట్టవలసి ఉంది. దానివల్ల పురుషుల్లో మార్పు రావడానికి అన్ని ప్రచార సాధనాల ద్వారా స్త్రీ పురుషులు ప్రకృతి సిద్ధంగా సమానం అనే భావనని నాటవలసి ఉంది. మొదట మన కుటుంబాల నుంచే మార్పు మొదలవ్వాలి. అబ్బాయి అమ్మాయి మధ్య వ్యత్యాసం చూపడం తల్లిదండ్రులు ఆపివేయాలి. వారి ప్రవర్తనలో తేడా పైకి కనబడనీయకుండా నడుచుకోవాలి. సభ్యురాలు అశ్విని, రాయలసీమ మహాసభ కన్వీనర్ రుక్సానా, రాయలసీమ విద్యార్థి శక్తి నుండి ప్రసన్న, ఉమా, ఆదిత్య, జగదీష్, వెంకటేష్, ఆనంద్, రాయలసీమ విద్యావంతుల వేదిక నుండి మహమూద్, సుబ్బయ్య, దళిత సమాఖ్య నుండి ఎల్లయ్య, అంజనమ్మ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నుండి శ్రీనివాసులు రెడ్డి, నాగేంద్ర, జనవిజ్ఞాన వేదిక నుండి సురేష్, సునీత, చైతన్య మహిళా సంఘం నుండి పద్మ, ఫార్మసిస్ట్ రత్నం మొదలగు వారు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది.